మాజీ రాజ్యసభ సభ్యులు డి శ్రీనివాస్ అంత్యక్రియల్లో పాల్గొన్నారు. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి డిఎస్ మరణం పార్టీకి రాష్ట్రానికి తీరని లోటన్నారు. డిఎస్తో కలిసి పనిచేశామని గుర్తు చేసుకున్నారు. రాష్ట్ర ఏర్పాటు డి శ్రీనివాస్ది కీలక పాత్ర అన్నారు. సోనియా గాంధీని ఒప్పించింది డిఎస్ఏ అని చెప్పారు. పీసీసీ అధ్యక్షుడిగా ఉండి పార్టీని 2 సార్లు పవర్లోకి తెచ్చారన్నారు వివేక్ వెంకటస్వామి. డి శ్రీనివాస్ గారు రాష్ట్రంలోనే ఒక పెద్ద నాయకుడు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పనిచేసేవారు. కానీ వారికి రాజకీయాల్లో రావాలి, ప్రజాసేవ చేయాలని చాలా ఉత్సాహం ఉండే. వారు రాజకీయాల్లో యూత్ కాంగ్రెస్లో ఉన్నప్పుడు మా నాన్నగారు వెంకటస్వామి గారి దగ్గరికి చాలాసార్లు వచ్చేవారు. ఆ సమయంలో నేను కూడా శ్రీనివాస్ గారితో స్కూటర్ల పైన మేము తిరిగేది. ఆ రోజులలో నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు, యూత్ కాంగ్రెస్లో ఉన్నప్పుడు, అంటే ఒక అనుబంధము వారికి మా కుటుంబానికి చాలా సంవత్సరాల నుంచి అనుబంధం ఉండింది. శ్రీనివాస్ గారు ఎప్పుడు మా ఇంటికి వచ్చినప్పుడు, కాకా మీ అమ్మ చిన్ని ఏదైతే ఫిష్ కర్రీ చేస్తుందో నాకు ఫిష్ కర్రీ కావాలని చెప్పి కోరుకొని తినేవారు. అంటే అంత క్లోజ్గా 2 కుటుంబాలు వెళ్ళేది. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ సాధించుకోవాలని చెప్పి కూడా డి శ్రీనివాస్ గారు చాలా ప్రయత్నాలు చేశారు. వారు పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీని 2 సార్లు సత్తాలు తీసుకురావడం జరిగింది. దాని తర్వాత వారు ముఖ్యమంత్రి కావాలని చాలా ఆశ ఉండే. అదొక్క పదవి వారు సాధించలేదు. కానీ అన్ని పదవులు సాధించి ఒక మంచి వ్యక్తి, మంచిగా పనిచేసుకుంటూ శ్రీనివాస్ గారు ఎదగడం జరిగింది. తర్వాత వారి కొడుకు కూడా ఎంపీగా 2 సార్లు చూశాడు. మంత్రి అయితే బాగుంటుందని కూడా శ్రీనివాస్ గారికి చాలా ఆశ ఉండే వారి కొడుకు పైన. ఫ్యూచర్లో కూడా ఏదైతే శ్రీనివాస్ గారి ఆశయాలు ఉండేనో వారి కొడుకులు ఇద్దరు, సంజయ్ ఇంకా అరవింద్, ఇద్దరు కూడా వారి ఆశయాలు నెరవేరుస్తారని చెప్పి కోరుతున్నాను.